మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. లేరా ఎందుకు ఇలా చేసావు? నానమ్మను నాకే కూడా అది జరగకూడదే. చేతున్నా. హలో, ఎవరు? నీ లవర్ నిన్ను మోసం చేస్తుందిరా. ఎవరా అసలు నువ్వు? నా మాట వినరా, ఆ అమ్మాయిని వదిలేరా. మార్నింగ్ ప్రాంక అసలుకే మూడు బాలు ఫోన్ పెట్టరా. అదే నేనేరా, నీ ఫ్యూచర్ని. ఫ్యూచరా? అదే మేమంతా ఏ ప్రపోజ్ చేస్తున్నాడేట్రా? మరి అంత కథలా కనబడుతున్నానా? 7 రోజుల్లో నువ్వు చనిపోతావురా, అందుకే నా మాట విను. నేను ఆల్రెడీ చనిపోయారా. హలో హలో, చనిపోతుంది. కథ చూపు మాట్లాడు. ఆ మనీ టచ్ చేయకురా. చెప్పాను కదరా ఫ్యూచర్ అని. ఆ డబ్బులు నీ ఫ్యూచర్ కోసం అక్క దాచిన డబ్బులు రా. నా మాట విని అక్కడ పెట్టి. కోసం తీసుకుంటున్నాను. అసలు ఎవరైనా ఇవ్వరా? నా డబ్బులు నేను తీసుకుంటున్నాను. నేను కూడా అదే అనుకున్నారా. ఫ్యూచర్ అని చెప్తున్నా కదా. అయితే లాంటి నెంబర్ చెప్పరా, ఎలాగో మన కష్టాలు పోతాయి. బుర్రేం పోయిందేట్రా. ఇప్పుడు తీసుకునే డిసిజన్ నీ లైఫ్నే మార్చేస్తుంది. టిఫిన్ చేసి వెళ్ళరా. నువ్వు ఉన్నావు కాబట్టి నా లైఫ్ సేఫ్ అయిందిరా. ఇప్పుడు మెసేజ్ ఏంటి? లవర్ స్టోరీ ఎస్కేప్ నేను ఫ్రెండ్ కూడా నా డబ్బులు తీసుకొని నా ఫ్రెండ్తోనే లేచిపోయింది. హలో హలో, ఎవరు? చెప్పాను కదరా, ఆ అమ్మాయిని వదిలేయండి. నా మాట విన్నావు. ఇప్పుడేమో డ్రగ్స్, ఆల్కహాల్ అంటున్నావు. అసలు నువ్వెవర్రా? నా లైఫ్ మొత్తం నీకే తెలుస్తుంది. నా లవర్ పోయిందని నేను బాధలో ఉండి నా బోర్ తింటున్నావు. ఎందుకంటే అది నా లైఫ్ కూడా.
లవ్ పోయింది, మనీ పోయింది, అత్తన మీద పెట్టుకున్న నమ్మకం కూడా పోయింది. నేను మాత్రం ఎందుకు మిగలాలి? చనిపోవడం బెస్ట్. నువ్వేమో ఇది నా లైఫ్ అని కూడా అంటున్నావు. ఏమీ ఇవ్వరకు అర్థం కావడం లేదు. కానీ ఒకటే మాత్రం అర్థమైంది, చనిపోవడం బెస్ట్ అని. ఇంకా ఈ భూమి మీద నాకు నౌకలు లేవని నాకు అర్థమైపోయింది. అరే, చనిపోవడం సొల్యూషన్ కాదురా. ఆ మాట విను. మంచిగా లైఫ్ని రీస్టార్ట్ చెయ్యి. ఆ డ్రగ్స్, ఆల్కహాల్ పక్కన పెట్టి. నీకు అలానే ఉంటుందిరా. అనుభవించినోడు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో అని. మళ్ళీ ఏమంటే ఫోన్ కలిస్తే కట్ చేసేస్తావు. ఇప్పుడు కూడా కట్ చేస్తావు. ఏంట్రా ఇలా? నిన్ను చూసుకున్నా కదా బతుకుతున్నా. నా చనిపోయిన రోజు నిన్ను చూసుకున్నా కదా బతికాను. ఇలా చేస్తే నా కోసం రా బతకాలి. బయట కాంపిటేషన్ చాలా ఎక్కువ ఉంది రామయ్య. అవును చెల్లి ఒకే అబ్బాయితో మాట్లాడి హలో హలో అక్క దగ్గర నిజం చెప్పేరా. ఇంకెంతకాలం నా లైఫ్ ఇంటర్ఫేర్ అవుతావు? ఆపురా ఇప్పుడు ఈ స్కిల్స్ నేను సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారా? అర్థం చేసుకో. నువ్వు చేస్తున్న ప్రతి తప్పు నేను ఆల్రెడీ చేశాను. అందుకే చెప్తున్నా. కానీ ఒకరోజు మాత్రం చాలా బాధపడతావురా. ఇది కట్ట చెప్పరా. హలో మళ్ళీ ఫోన్ కట్ చేస్తారు. అరే మామ, నువ్వు ఫెయిల్ రా. హలో హలో, ఎవరు? హలో, రిజల్ట్ ఫెయిల్ అయినా లైఫ్ ఫెయిల్ అయిపోలేదు కారా. మళ్ళీ సప్లైలు రాసుకోవచ్చు. నాకు జరిగిందని తెలుసు కూడా నువ్వెంత సింపుల్గా చెప్తున్నావురా. లవ్లో గెలవలేకపోయి, అక్క నమ్మకం నిలబెట్టుకోలేకపోయి, లాస్ట్కి ఎగ్జామ్ కూడా పాస్ అవ్వలేకపోయి. నేను బ్రతికి ఉండడం వల్ల ఏం యూజ్ ఉంది? చనిపోవడమే బెటర్. చనిపోవడమే బెటర్. హలో హలో ఒకసారి అక్క గురించి ఆలోచించరా. ఇంక ఈ ఫేస్ ఎలా చూపించగలరా? నాకు ఇంకా బతకాలని కూడా లేదు. చనిపోవడమే బెస్ట్. చావు అనేది సొల్యూషన్ కాదురా. అది నీ పెయిన్ నేను ప్రేమించే వాళ్ళని తప్పడం వల్ల. నా మాట విను. నువ్వు ఎంత చెప్పినా ఈ భూమి మీద నాకు నమ్మకం లేవు. సారీ రా. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? ఒక అమ్మాయి కోసం చనిపోవాలనుకున్నావు కానీ ఈ అక్క ఒక్క క్షణం కూడా గుర్తు రాలేదా? సరేరా, పడుకో. నువ్వు బతుకుండడమే నాకు కావాలి. నేను ఇంకేం నిన్ను అడగనురా.
బాడీ ఎక్కడ ఫోనా మళ్ళీ నా హలో 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 అసలు నువ్వు ఎవరో కరెక్ట్గా చెప్పరా చూడలేదు చనిపోయేది అర్థమైంది మళ్ళీ ఫోన్ కట్టేస్తావు పెట్టరా సూసైడ్ పెయిన్ని ఎండ్ చేయదు, ఆ పెయిన్ని మీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంది.